దురంధర్ పార్ట్ 2 1000 కోట్లు సంపాదిస్తే అందులో 500 కోట్ల రూపాయల డబ్బు మీ వల్లే వస్తుంది అని దురంధర్ హీరో రణ్వీర్ సింగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న జమీల్ జమాలి పాత్ర రాకేష్ బేడీతో అన్నాడు. ఈ విషయం రాకేష్ బేడీ 4-5 రోజుల క్రితం ఒకనొక ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. అసలు ఆ ఇంటర్వ్యూ విడుదలైనప్పుడే ఓహో చాలా అద్భుతమైన రోల్ రాకేష్ బేడీకి ఉండబోతోంది, జమీల్ జమాలి పాత్రకు ఉండబోతోంది అని చెప్పి అనిపించింది. అంటే అంత ఇంపార్టెన్స్ డైరెక్టర్ రాకేష్ బేడీ పాత్రకు ఇచ్చాడు. దురంధర్లో జమీల్ జమాలి పాత్ర వేసిన రాకేష్ బేడీ చిరంజీవి గారి ఒక సినిమాలో చిరంజీవి గారికి ఫ్రెండ్గా నటించాడు. ఏ సినిమా ఎంతమందికి గుర్తుంది ఆలోచించండి, చూద్దాం. మీ మెదడుకు పదును పెట్టండి, తెలిస్తే ఇమ్మీడియట్గా కామెంట్ సెక్షన్లో రాసే ప్రయత్నం చేయండి. నేను ఇదే వీడియోలో చెప్తాను, డోంట్ వరీ. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన ఒక కీలకమైన అంశాన్ని కూడా నేను ఈ వీడియోలో కనెక్ట్ చేయబోతూ ఉన్నాను, డోంట్ మిస్ దట్. దురంధర్ అయితే సినిమా మొత్తం షూటింగ్ అయిపోయిన తర్వాత ఆదిత్య ధర్ జమీల్ జమాలి పాత్ర వేసినటువంటి రాకేష్ బేడీని దగ్గరికి పిలిచి కూర్చోబెట్టుకొని 2 చేతులు పట్టుకొని, సార్ సినిమా షూటింగ్ అయిపోయింది, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు, నేను మాత్రం మిమ్మల్ని మిస్ అవుతాను సార్. నిజంగా ఈ మొత్తం టీం లోపల నేను మిస్ అయ్యేది మిమ్మల్ని. నాకెందుకో మీరు మళ్ళా ఇప్పట్లో నాతో వర్క్ చేయరు అంటే దురంధర్ సినిమా షూటింగ్ అయిపోయింది అంటే నేను మళ్ళీ మిమ్మల్ని ఇప్పట్లో కలవను, మీరు మిస్ అవుతున్నారు అన్న ఫీలింగ్ నన్ను వెంటాడుతోంది అని చెప్పి డైరెక్టర్ రాకేష్ బేడీతో అన్నాడు. అసలు ఎంత గొప్ప కితాబు ఇవ్వడం చూడండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి డైరెక్టర్. అన్నట్టు దురంధర్ పార్ట్ 2లో తన యాక్టింగ్ స్కిల్స్తో మెస్మరైజ్ చేసి పడేశాడు రాకేష్ బేడీ. ఒకానొకప్పుడు కామెడీ సినిమాలు చేస్తూ కమేడియన్గా కనిపిస్తూ అడపాదడప చిన్న చితక క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వేస్తూ టీవీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ మనకు కనిపిస్తూ ఉండేవాడు రాకేష్ బేడీ. ఊరి సినిమా 2019లో వచ్చింది. ఆదిత్య ధరే ఊరి సినిమా డైరెక్టర్. ఆదిత్య ధర్ యొక్క ఫస్ట్ సినిమా. అందులో పాకిస్తాన్ యొక్క ISI గూఢచారిగా ఒక చిన్న పాత్ర చేశాడు రాకేష్ బేడీ. అది అయిపోయిన తర్వాత ఆదిత్య ధర్ ఈ రాకేష్ బేడీతో అన్నట్ట, ఏమని, సార్ ఊరి సినిమాలో మీకు ఇవ్వడానికి నాకు లెంతీ రోల్ లేదు, చాలా చిన్న పాత్ర నేను మీకు ఇచ్చాను సార్, నేను ఇది గుర్తుపెట్టుకుంటాను. మీరు మా సినిమాలో ఈ చిన్న పాత్ర చేశారు, కానీ మీ క్యాపబిలిటీ చాలా ఎక్కువగా ఉంది, మీ స్టామినా మీ యాక్టింగ్ స్కిల్స్ కానివన్నీ చాలా ఎక్కువ, దానికి తగ్గ పాత్ర నేను ఇవ్వలేకపోయాను, కానీ నా జీవితంలో డెఫినెట్గా మీకు ఒక అద్భుతమైన పాత్ర నేను రాస్తాను, అద్భుతమైన పాత్ర నేను మీకు ఇస్తాను అని చెప్పి ఆదిత్య ధర్ చెప్పాడు ఊరి షూటింగ్ అయిపోయిన తర్వాత. ఊరి సినిమా షూటింగ్ అయిపోయాక సో అందులో చాలామంది డైరెక్టర్లు ఏదో చెప్తారులే అని చెప్పి అనుకొని సరే అని చెప్పి నవ్వేసి వెళ్ళిపోయాడు ఈయన రాకేష్ బేడీ. కానీ దురంధర్ సినిమా కోసం ఇతన్ని పిలిచి ఇంత పెద్ద పాత్ర, ఇంత కీలకమైన పాత్ర, హీరోయిన్ తండ్రి పాత్ర, పాకిస్తాన్లో రాజకీయ నాయకుడు, గుంటనక్క వేషాలు, తోడేలు వేషాలు వేస్తూ ఇక దురంధర్ 2లో ఏం చేస్తాడో మీకు తెలుసు. సో అలాంటి కీలకమైనటువంటి పాత్ర రాకేష్ బేడీకి అప్పగించాడు ఆదిత్య ధర్. అంటే ఈ నటుడి మీద ఎంత నమ్మకం ఉండాలండి డైరెక్టర్కి. నాకు దురంధర్ 2లో ఈ రాకేష్ బేడీ పాత్ర అంటే జమీల్ పాత్ర చూస్తే యండమూరి వీరేంద్రనాథ్ గారి నవల్స్లో కొన్ని పాత్రలు, సిడ్నీ షెల్డన్ నవల్స్లోని కొన్ని పాత్రలు నాకు గుర్తొచ్చాయి. అలా అనిపించింది అనమాట, అంత ముఖ్యమైనటువంటి పాత్ర. అయితే రాకేష్ బేడీ గురించి మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం, చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. ఇప్పటిదాకా విన్నవాళ్లకు ఒక ప్రశ్న వేస్తాం, చూద్దాం ఎంతమంది మీరు సమాధానం రాస్తారు, రాయండి చూద్దాం. మీరు ఎంత బాగా సినిమాలు ఫాలో అవుతారో, ఎంత బాగా ఆలోచిస్తారో బయటపడుతుంది. RRR సినిమాలో SP బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన పాట ఏమిటి చెప్పండి. అదేంటండి RRR సినిమా టైంకి బాలు గారు మరణించారు అని చెప్పి అంటారా? బాలు గారు మరణించడం కంటే ముందే చాలా ముందే పాటలు రికార్డ్ అయ్యాయి. సరే పక్కన పెట్టండి. బాహుబలి 2 సినిమాలో SP బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఒక్క పాట చెప్పండి. బాహుబలి 1లో బాలు గారు పాడిన అద్భుతమైనటువంటి ఒక పాట ఉంది. 1, 2, 3 నటున్నాయి కదా బాలు గారివి, రాయండి కామెంట్ సెక్షన్లో. అంతకుముందు మగధీరా అని సినిమా వచ్చింది కదా రాజమౌళి గారిది. మగధీరా సినిమాలో SP బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ఒక పాట కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం ఎంతమంది రాస్తారో. రాస్తున్నారా? రాయండి. ఎందుకు అడిగానో చెప్తాను. రాకేష్ బేడీ విషయానికి వస్తే 1954 డిసెంబర్ 1వ తేదీ ఆయన జన్మించాడు. అంటే 71 సంవత్సరాల వయస్సు అండి ఆయనది ఇప్పుడు, అంతే కదా. న్యూఢిల్లీలో జన్మించాడు. మంచి నటుడు. 1979 నుంచి యాక్టింగ్లో అడుగుపెట్టాడు. తన కెరియర్లో దశాబ్దాల కాలం పాటు అనేక హిందీ చిత్రాలలో, టీవీ సీరియల్స్లో నటించాడు. తారక్ మెహతా కా ఉల్టా చష్మా అందులో బాబులాల్గా, ఏ జో హై జిందగీ,
శ్రీమాన్ శ్రీమతి, ఎస్ బాస్ ఇలాంటి వాటిలో ఆయన పాత్రలు మనకు బాగా గుర్తుండిపోతాయి. అయితే రాకేష్ బేడి పేరు చెప్పగానే గుర్తొచ్చే ప్రసిద్ధమైన చిత్రాలు చష్మే బద్దూర్ 1981లో వచ్చింది. చష్మే బద్దూర్ చాలా పెద్ద లో బడ్జెట్ బ్లాక్ బస్టర్. చిన్న సినిమా, ప్యారలల్ సినిమా అనేది ఒకటి నడుస్తూ ఉంటుంది ఎప్పుడు. ఈవెన్ తెలుగులో కూడా మీరు చూస్తే రామారావు గారివి, నాగేశ్వరరావు గారివి, కృష్ణ గారివి, శోభన్ బాబు గారివి భారీ భారీ సినిమాలు, చితగొట్టడాలు, ఫైటింగ్లు, డిషుమ్ ఇవన్నీ నడుస్తున్న టైంలో కూడా ప్యారలల్గా మీకు కె విశ్వనాథ్ గారి సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు, కామెడీ సినిమాలు, చంద్రమోహన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేస్తున్నటువంటి సినిమాలు, మురళీమోహన్ గారు యాక్ట్ చేసే సినిమాలు, ఇట్లా మనకు కొన్ని చిన్న చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్లో ఉండే సినిమాలు, కొన్నేమో ఆర్ట్ ఫిలిమ్స్, కొన్నేమో సరదా సినిమాలు, కొన్ని ఫ్యామిలీ సినిమాలు ఇట్లా నడుస్తూ వచ్చేవి. సంసారం ఒక చదరంగం, గొల్లపూడి మారుతీరావు గారిది ఇట్లా వచ్చేవి. అలా వచ్చినటువంటి సినిమా చష్మే బద్దూర్. సూపర్ కామెడీ ఉంటుంది. చష్మే బద్దూర్లో హీరో ఎవరో కామెంట్ సెక్షన్లో రాయండి చూద్దాం ఎంతమందికి తెలుసు ఆ సినిమా. హీరోయిన్ పేరు నేను చెప్తాను, దీప్తి నావల్. హీరో పేరు చెప్పండి. అలాగే హమారే తుమారే, ప్రేమ్ రోగ్, మేరా దామాద్ ఇలాంటి సినిమాలలో ఆయన నటించాడు. మేరా దామాద్ కూడా చాలా లో బడ్జెట్లో వచ్చిన అద్భుతమైన సినిమా. ఇక మిస్టర్ ఇండియాలో ఒక పాత్ర వేశాడు, ఘాయల్లో వేశాడు, అక్కడక్కడ మనకు పాత్రలు వేస్తూ కనిపిస్తూ ఉన్నాడు. రాజ్ కపూర్ తీసిన చాలా ఫేమస్ సినిమా రామ్ తెరీ గంగా మైలి, అందులో కూడా ఒక పాత్ర వేశాడు. ఎక్కువగా కామెడీ పాత్రలు, చిన్న చిన్న పాత్రలు. ఆ క్యారెక్టర్ ఆర్టిస్టులో కూడా పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదు, చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండే పాత్రలు అలా ఇస్తూ వచ్చారు డైరెక్టర్స్. తన క్యాలిబర్ ఏమో చాలా ఎక్కువ, కానీ డైరెక్టర్స్ తనని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు. ఇక వయసు పెరుగుతోంది, 60 ఏళ్ళు వస్తున్నాయి దగ్గరికి అనంటే రకరకాల అనారోగ్య సమస్యలు, కుటుంబం, భార్య, పిల్లలు ఏదో ఒక ప్రపంచంలో ఉండిపోతారు. ఇక మనల్ని ఎవరు పిలవర్లే, ఏదో అడపాదడపా ఏదో ఒకటి వస్తే చేద్దాంలే అన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ నటుడు ఏం చేస్తూ వచ్చాడంటే కంటిన్యూగా థియేటర్లో, అంటే థియేటర్ ఆర్ట్స్ అందులో నటిస్తూ వచ్చాడు. థియేటర్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, డ్రామా అంటాం మనం, తెలుగులో నాటకాలు అంటాం. మన తెలుగులో చూస్తే నాటకాలకు దాదాపు ఎప్పుడో ముక్కులో దూది పెట్టేసి పాడి మీదకి ఎక్కిచ్చేశారు మన తెలుగు ప్రేక్షకులు. అడపా అక్కడో ఇక్కడో నాటక పరిషత్తులు, నాటక సమాజాలు, ఏ రవీంద్ర భారతిలోనో, ఏ యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లోనో, ఇంకెక్కడో అక్కడో నాటకం, ఇక్కడో నాటకం కనిపిస్తూ ఉంటుంది మనకు. చాలా మటుకు ఈ థియేటర్ అనేది క్లోజ్ చేసేసారు. నాటకాలు దాదాపుగా తెలుగు ప్రేక్షకులు పక్కన పెట్టేసిన పరిస్థితి. సినిమా వెంటనే పడ్డారు తెలుగు ప్రేక్షకులు, లేదంటే టీవీ సీరియల్స్. కానీ మరాఠీలో అలా లేదు, ఢిల్లీలో అలా లేదు, ఉత్తరప్రదేశ్లో అలా లేదు. అదెందుకంటే నేను అయోధ్యలో రామ్లీలా నాటకం చూశాను. తులసీదాస్ గారికి చెందినటువంటి ఒక స్మారక భవనం ఒకటి ఉంది. అక్కడ హిందీలో రామ్లీలా నాటకం, శివధనుర్భంగం నాటకం నేను చూశాను. అందరు యంగ్స్టర్స్ యాక్ట్ చేసింది. సో కొన్ని రాష్ట్రాలలో ఇంకా నాటకాన్ని బతికిస్తూ ఉన్నారు, నాటకాలు ఆడుతూ ఉన్నారు. అందులో రాకేష్ బేడి కూడా చాలా చాలా క్రియాశీలకంగా, అంటే చాలా యాక్టివ్గా నాటకాలు ఆడుతూ వస్తున్నారు. అంటే సినిమాలో కనిపించినంత మాత్రాన నాకేదో పని ఉన్నట్టు, ఇక సినిమా లేకపోతే ఇక నా లైఫే పోయింది అన్నట్టు కాదు. నన్ను నేను యాక్టివ్గా పెట్టుకోవాలి. నేను నటుడిని, నేను వచ్చిందే థియేటర్ నుంచి, నాటకం నుంచి. సో ఎక్కడ ఏమాత్రం అవకాశం ఉన్నా నేను నాటకాలలో నటిస్తూ ఉంటాను అని నిర్ణయం తీసుకొని నాటకాలలో యాక్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు రాకేష్ బేడి. ఒక కోవిడ్ టైంలో తప్ప మిగతా టైం మొత్తం ఎక్కడో ఒక చోట నాటకంలో రాకేష్ బేడి కనిపిస్తారు. అంటే నిరంతరం డైలాగులు ప్రాక్టీస్ చేయడం, ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. రకరకాల నాటకాలు కదండి, సామాజిక నాటకాలు, సోషల్ నాటకాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు. సో అందులో ఆయన బిజీగా ఉన్నాడు. అడపాదడపా ఎవరన్నా సినిమా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు పిలిస్తే కావాల్సిన యాక్టింగ్ ఏదో చేసేసి వచ్చేస్తున్నారు. కానీ ఆదిత్యధారి చూడండి ఎంత గొప్పవాడో. వయసు పెరిగింది, 70 ఏళ్ళు వస్తున్నాయి నటుడికి, లేదా 65 ఏళ్ళు 66 ఏళ్ళు దాటాయి దురంధర్ సినిమా స్టార్ట్ చేసే టైంకి. ఏదో పక్కన పెట్టేద్దాము అలా అనుకోలేదు. కొంతమంది ఏం చేస్తారంటే బాగా పేరున్న యాక్టర్స్ని, అంటే బాగా హీరోలుగా యాక్ట్ చేసిన వాళ్ళను, పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్ళను, పెద్ద పెద్ద విలన్లుగా చేసిన వాళ్ళను తీసుకొచ్చి కొనసాగిస్తారు. ఎందుకంటే సేలబిలిటీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో కట్టప్పని పట్టుకొచ్చారు సత్యరాజు తమిళంలో చాలా పెద్ద హీరోగా చేశాడు, ఒకనొక టైంలో విలన్గా చేశాడు. మన చిరంజీవి గారి ఆరాధన సినిమా ఒరిజినల్ మాతృక తమిళంలో హీరో ఎవరు? సత్యరాజే. కమల్ హాసన్ గారి పాత విక్రమ్ సినిమా, అందులో విలన్ ఎవరు? సత్యరాజే. హీరోగా చేశాడు, విలన్గా చేశాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశాడు, చాలా పెద్ద పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అలా రాజమౌళి గారు ఏంటంటే మార్కెటింగ్ స్టైల్లో రమకృష్ణను పెడేస్తే తమిళ్లో తెలుగులో చూస్తారు, ఆమె ఫేస్ తెలుసు. సత్యరాజును పెడితే తమిళంలో తెలుగులో చూస్తారు. సుదీప్ని ఒక రోల్లో ఏదో పెట్టేసేస్తే అసలం కాన ఏదో రోల్ ఇచ్చాడుగా ఫస్ట్ పార్ట్లో, కన్నడలో కాస్త చూస్తారు. సో ఇట్లా మార్కెటింగ్ క్యాలిక్యులేషన్స్తో తీశాడు రాజమౌళి. తప్పని నేను చెప్పాను, అది ఒక టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్. కానీ ఆదిత్యధారి అలా ఆలోచించలేదు. ఒక నటుడిలో
స్కిల్స్ ఉన్నాయి, చిన్న చిన్న రోల్స్ ఏవో ఇస్తూ ఉన్నారు. చిన్న చిన్న రోల్స్ ఇవ్వాల్సినటువంటి నటుడు కాదు ఇతను, చాలా క్యాలిబర్ ఉంది, చాలా పెద్ద రోల్ ఇవ్వాలి. ఇతని భుజస్కంధాల మీద 1 టన్ను బరువు పెట్టినా సరే దాన్ని మోయగలిగే సామర్థ్యం ఉంది, ఎంత పెద్ద రోల్ అయినా సరే ఇచ్చి తీరతాను అని డిసైడ్ అయ్యి దురంధర్లో చాలా పెద్ద రోల్, కీలకమైనటువంటి రోల్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఇతను రాకేష్ బేడి ఏం చేశాడో తెలుసా? దురంధర్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత పాకిస్తాన్లో రకరకాల రాజకీయ నాయకులు ఎలా మాట్లాడతారో నిరంతరం యూట్యూబ్లో వీడియోలు చూస్తూ, పాకిస్తాన్ వార్తలు చూస్తూ, వాళ్ళు ఉర్దూ పదాలు ఎలా పలుకుతారు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ముఖ్యంగా పాకిస్తాన్ రాజకీయ నాయకులు వాళ్ళ ఆహార్యం ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే తీరు ఎలా ఉంటుంది, ఇవన్నీ అండి చాలా చాలా స్టడీ చేయడం మొదలెట్టాడు. ఎందుకంటే థియేటర్ నుంచి వచ్చాడు కదా, అల్లాటప్పగా తీసుకోడు యాక్టింగ్ని. సో అలా తనను తాను మౌల్డ్ చేసుకొని ఆ డైలాగ్స్ అన్నీ తను రాసుకునేవాడు. ఏ డైలాగులు? దురంధర్ సినిమా డైలాగులు కాదు, పాకిస్తాన్ రాజకీయ నాయకులు రకరకాల సందర్భాలలో మాట్లాడే ఉర్దూ డైలాగులు తను పెన్ను పేపర్ పెట్టి రాసుకొని వాటిని అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అంటే ఫ్లెక్సిబిలిటీ రావాలి. క్రికెట్లో నెట్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి, పిచ్చగా బాల్తో ఉంటారు, డిఫెన్స్ ప్రాక్టీస్ చేస్తారు, సిక్స్లు, బౌండరీస్, షార్ట్ పిచ్ బాల్స్ కొన్ని వేయమని చెప్పి షార్ట్ పిచ్ బాల్స్ ఎలా ఆడాలి, బౌన్సర్ ఎలా ఆడాలి, యార్కర్ ఎలా ఆడాలి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, నెట్ ప్రాక్టీస్. అలాగే ఫుట్బాల్లో నెట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. అట్లా ఫుల్గా నెట్ ప్రాక్టీస్ చేశాడు. ఇప్పుడు ఆదిత్యధర్ ఇక మీ రోల్ స్టార్ట్ అవుతాం సార్, ఇవి మీ డైలాగులు, ఇది షూటింగు అనగానే ఫట్ 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 అసలు మంచినీళ్ళు తాగడం ఎంత సులభంగా మనం తాగుతామో అంత ఈజీగా యాక్టింగ్ చేసి చూపించాడు ఆ సీన్స్లో. ఆ పక్కన ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయేవాళ్ళు అనమాట ఈ రాకేష్ బేడి చేస్తున్నటువంటి నటనకు. అరే ఏంట్రా బాబు, అసలు పూనకం వచ్చినట్టు చేస్తున్నాడు, ఇంత న్యాచురల్గా చేస్తున్నాడు, మనం జాగ్రత్తగా ఉండకపోతే తినేస్తాడు సీన్ని అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా యాక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత గొప్ప నటుడు రాకేష్ బేడి. అలాంటి రాకేష్ బేడిని మనందరికీ మళ్ళీ సరికొత్తగా పరిచయం చేశాడు దురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్. అన్నట్టు నేను ఫస్ట్లో అడిగాను, చిరంజీవి గారి సినిమాలో కూడా ఉన్నాడు ఈ రాకేష్ బేడి, గుర్తుపట్టారా అని చెప్పి. ఆజ్కా గుండారాజ్ అని చిరంజీవి గారి సినిమా, గ్యాంగ్ లీడర్ సినిమాను హిందీలో తీశారు. గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారికి 4 ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, ఆ 4 ఫ్రెండ్స్ని చాలా దారుణంగా నరికి పారేస్తారు. తెలుసు మనకు, రావుగోపాలరావు గారి తమ్ముడు, అతని పేరేంటో నాకు గుర్తురావట్లేదు, ఏకాంబరం పీతాంబరమా, ఏకాంబరం కనకాంబరం ఏదో రోల్స్ ఉంటాయి గ్యాంగ్ లీడర్లో. ఆ టైపులో ఆజ్కా గుండారాజు హిందీ సినిమాలో ప్రేమ్ చోప్రా ఆ తమ్ముడు పాత్ర ఎవరో వేశారు, గుర్తురావట్లా. వాళ్ళిద్దరూ కలిసి చిరంజీవి గారి ఫ్రెండ్స్ని అందరినీ నరికి పారేస్తారు. అందులో ఉంటాడండి ఆజ్కా గుండారాజులో గోవింద్ అహూజా అనుకుంటాను, గోవింద్ అహూజా అనే పేరుతో ఉంటాడు, గుడ్డు గుడ్డు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక ఊరి సినిమాలో పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారిగా యాక్టింగ్ అద్భుతంగా చేశాడు. ఒక చిన్న సీన్ ఇచ్చినా కానీ చాలా బాగా చేశాడు. ఆ సీన్ కూడా ఎలా ఉంటుందంటే తన ఎదురుగా ఇద్దరిని నిలదీస్తూ ఉంటాడు. पिछले 1 महीने से मैं चिल्ला के कह रहा हूं कि हमारे महकमे का एक आदमी है जो हिंदुस्तान खबरें पहुंचाता है और तुम लोग उस बंदे को ढूंढ ही नहीं पा रहे. खुदा कसम अब तो मुझे ऐसा लगने लगा है कि तुम में से कोई एक तो नहीं है वो. తను కుర్చీలో కూర్చొని ఐఎస్ఐ గూఢచారి అంటే దాదాపు నేచర్ ఇక్బాల్ టైప్ ఆఫ్ పాత్రలో తను కూర్చొని తన ఎదురుగా ఉన్న ఐఎస్ఐ గూఢచారులను తన కింద పనిచేసే వాళ్ళని నిలదీస్తాడు. ఏం చేస్తున్నారా మీరందరూ? ఎవడో ఉన్నాడు, ఎవడో మనలోనే ఒకడున్నాడు, అక్కడ భారతదేశానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాడు, వాడెవడో నాకు తెలియాలి, అసలు మీ ఇద్దరిలోనే ఎవడో ఒకడు ఉండొచ్చు వాళ్ళల్లో, అసలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నవి మనం చేసే పనులు అసలు భారతదేశంలో ఎలా తెలుస్తున్నాయి వాళ్ళకి అని వాళ్ళని నిలదీస్తూ ఉంటాడు. మధ్య మధ్యలో త్రేన్పులు వచ్చినట్టు యాక్ట్ చేస్తుంటాడు, అసలు చాలా బాగా చేస్తాడు. దురంధర్ సినిమాకి ఆ ఊరి సినిమాలో ఇతని పాత్రకి ఆ యూనివర్స్ ఎలా కనెక్ట్ చేశాడు అనేది చూస్తే మనకు నవ్వొస్తుంది. ఊరి సినిమాలో ఇతని సీన్ ప్లస్ దురంధర్ 2 సినిమాలో ఇతను ఏం చేస్తాడో మీకు తెలుసు. ఆ 2 కనెక్ట్ చేసి చూస్తే ఆదిత్యధర్ ఏ రేంజ్లో ఆలోచించాడా నాయన అని చెప్పి అనిపిస్తుంది. ఇక బాహుబలి సినిమా గురించి నేను అడిగాను. ఎందుకు అడిగాను అనుకుంటున్నారు? బాలుగారిది. బాలుగారు మగధీరా సినిమాలో ఒక్క పాట కూడా పాడలేదు, బాహుబలి సినిమాలో ఒక పాట కూడా పాడలేదు. కావాలని అన్నాను, ఒక పాట పాడారా 3 పాటలు పాడింటారు అని చెప్పి మిమ్మల్ని జస్ట్ అట్లా ఉడికించడానికి. బాలు గారు ఒక పాట పాడలా, RRRలో ఒక పాట పాడలేదు, సరే అప్పటికే మరణించారని చెప్పి కహానీ చెప్తారేమో. ఎందుకు అడిగానంటే బాలసుబ్రహ్మణ్యం గారిని చాలామంది డైరెక్టర్లు, చాలామంది నిర్మాతలు, మ్యూజిక్ డైరెక్టర్లు
పక్కన పెట్టేశారండి. ఎందుకు పక్కన పెట్టేశారో తెలుసా? కొత్త నీరు పాత నీరు అని చెప్పి ఒక తొక్కలో లాజిక్ చెప్పి, కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోతుంది కదా, ఇంకా ఈయన చాలా బాడాడులే, ఇప్పుడు అక్కర్లేదు, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము అని చెప్పి. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా నాయనా? ఇవ్వద్దని ఎవరన్నారు? దాంతోపాటు బాలుగారు ఇంకా బతికే ఉన్నారు కదరా నాయన. బాలుగారితో ఒక పాట పాడిస్తే థియేటర్లో మేము కూర్చొని చూస్తూ ఉన్నప్పుడు మేము చాలా సంతోషిస్తాం కదా బాలుగారి వాయిస్ వినిపిస్తే అని అనుకునేవాళ్ళం అండి. రాఘవేంద్రరావు గారిది ఈ షిరిడి సాయిబాబా సినిమా ఏదో ఉంటుంది, నాగార్జున గారిది. ఆ టైంలో అంటే నేను చూస్తున్నాను థియేటర్లో, సాంగ్ వస్తుంది. ఆ పాత షిరిడి సాయిబాబాలో ఓ సాంగ్ ఉంటుంది, సాయి శరణం బాబా సాంగ్ ఉంటుంది, జయదాస్ గారు పాడారు. కొత్త సినిమాలో మేము వెయిట్ చేస్తున్నాం, దాదాపు ఆ సీన్ వచ్చినప్పుడు ఎవరు పాడతారు సాంగ్, ఎలా వస్తుందని చెప్పి. కీరవాణి గారు పాడుతున్నారండి తన పీల గొంతు వేసుకుని. నాకైతే అరికాల మాట నెత్తికి ఎక్కింది. థియేటర్లో గట్టిగా అరవాలనిపించింది. బాలు గారు బతికే ఉన్నారు కదరా అని చెప్పి గట్టిగా అరవాలనిపించింది. అట్లా చాలా అండి. సరే అందులో ఏమైనా పాడారేమో, రాఘవేంద్రరావు గారు కూడా ఏమైనా పాడారేమో, నాకు ఐ డోంట్ రిమెంబర్. బట్ రాజమౌళి గారు చూడండి, అసలు మొత్తం తెలుగు సినిమా చరిత్రని తిరగరాసే సినిమా తీస్తున్నాను అని చెప్పి అంత ప్రచారం చేశారు, అన్ని డబ్బులు వచ్చాయి, ఆ రేంజ్లో తీశారు. మరి అందులో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మన తెలుగులో ఒక సింగర్ బాలుగారు బతికున్నప్పుడు బాలుగారి చేత ఒక పాట పాడించుంటే అది కూడా ఆల్బంలో ఆ ట్రాక్లో ఉండేది కదా. ఎందుకు పాడించలేదు చెప్పండి? అన్ని పాటలు పాడించామని చెప్పి నేను అనట్లా. మగధీరాలు ఎందుకు పాడించలేదు? మీరు చూసుకోండి, చాలా సినిమాలలో, రాజమౌళి సినిమాలలో ఇంకా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. చెప్పమంటే ఇంకా దానికే టైం పోతుంది. ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే, రెస్పెక్ట్ ఇవ్వండి. వాళ్ళకి ఏజ్ పెరుగుతోంది కదా, సింగర్స్ కావచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు మేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, టీవీ సీరియల్స్లో నటించేటటువంటి అద్భుతమైన యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయినంత మాత్రాన, ఏజ్ పెరిగినంత మాత్రాన తీసి పక్కన వారేయాల్సినటువంటి అవసరం లేదండి వాళ్ళని. చాలా సందర్భాలలో మనం చూడొచ్చు. అక్కడ హాలీవుడ్లోనేమో జాన్ విలియమ్స్ 60 ఏళ్ళు దాటినా, 70 ఏళ్ళు దాటినా, 80 ఏళ్ళు వస్తున్నా సరే మ్యూజిక్ తీసుకుంటూ వచ్చారు జాన్ విలియమ్స్ దగ్గర. హాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ. జాన్ విలియమ్స్ తెలుసు కదా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ హాలీవుడ్లో నేను ఇది గమనించానండి. ఆ సినిమాలు అని అనలైజ్ చేస్తున్నప్పుడు ఏజ్ అనేది అసలు ఫ్యాక్టరీ కాదు వాళ్ళకి. ఏజ్ డిస్క్రిమినేషన్ ఉండదు. మన దగ్గర ఏజ్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. నేను అనేవాడిని ఒకరిద్దరితో మాట్లాడుతుంటే, అరే బాలుగారి పాటలు ఏదేంటి, ఇందులో ఒక పాట పెట్టింటే ఏమేది అనగానే అవతల వాళ్ళు ఇంకెంతకాలం పాడతాడు, కొత్త నీరు పాత నీరు, ఆయన ఉన్నంతకాలం వేరే వాళ్ళని రానిలేదు, తొక్కేసాడని చెప్పి ఇంకేదో లాజిక్లు చెప్పేవాళ్ళు. ఆయనకు నిజంగా తొక్కేసే మనస్తత్వం కనుక ఉండుంటే పాడతా తీగాలు అలాంటి కార్యక్రమాలు ఏం పెట్టేవారు కాదు. నిజంగా ఆ స్థాయి సింగర్ ఆ టైంలో దొరికి ఉంటే డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు వదులుకుంటారండి? వాళ్ళేం పిచ్చోళ్ళ? పాడారు. బాలుగారు పాడినటువంటి టైంలో కూడా వేరే వాళ్ళు పాడారు. రాజు సీతారాం పట్టుకొచ్చారు, కృష్ణ గారు, మనో గారు పాడారు. ఆ తర్వాత చాలామంది ఉన్నారు, అక్కడ ఇక్కడ అడపాదడప పాడిన వాళ్ళు ఉన్నారు. బాలుగారి రేంజ్ వేరు కదండి. ఎగ్జాంపుల్ అనమాట బాలుగారు అన్నది. అంటే ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్ది అని చెప్పాను. పెద్ద వయసు వస్తోంది అనగానే మన దగ్గర ఎంత దారుణంగా బిహేవ్ చేస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ. అవతలకి స్కిల్స్ ఉన్నా సరే, అద్భుతమైన స్కిల్స్ ఇంకా ఎగ్జిబిట్ చేయగలిగే సామర్థ్యం ఉన్నా సరే తీసి పక్కన పెట్టేస్తుంటారు. ఆదిత్య ధారేమో ఈ రాకేష్ బేడీని తీసుకొచ్చి పెద్ద బరువు బాధ్యతలు నెత్తి మీద పెట్టి దురంధర్ అనే భారీ సినిమాలో ఒక అద్భుతమైన స్కోప్ ఇచ్చాడు. అది ఇక్కడ గొప్పతనం. ప్లస్ రాకేష్ బేడీ గారి గొప్పతనం ఏంటంటే, తనకు సినిమాలలో సరిగ్గా అవకాశాలు రావటం లేదు కదా, ఏదో చిన్న పాత్రలు ఎవరో ఒకరు పిలుస్తున్నారు కదా అని చెప్పి ఫీల్ అవుతూ ఏ యూట్యూబ్ ఛానల్లోనో ఎక్కడో కూర్చొని గ్రేడ్ యూట్యూబ్ ఛానల్లో డైరెక్టర్లను వీళ్ళందరినీ తిట్టకుండా తన పని తాను ఏం చేసుకుంటూ వచ్చారంటే, డ్రామాలలో నటించడము, థియేటర్ ఆర్ట్స్లో తన స్కిల్స్ ఇంకా మెరుగుపరుచుకుంటూ రావడము, అది వారు చేశారు. సో ఒక అద్భుతమైన ఇన్స్పిరేషన్ అండి ఇదంతా కూడా. చాలామంది డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు నేర్చుకోవాల్సినటువంటి విషయం ఇది. మరి మీరేమంటారు?